వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చోలే బిర్యానీ చేయబోతున్నా. చోలే మసాలాతోటి, అది శనగలు ఉంటాయి కదా, దాంతో కుక్కర్ పెట్టుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఓల్ గరం మసాలా వేసుకున్నాం. పట్టా, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకుందాం. మొత్తం వేసుకొని ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు తరిగిపెట్టుకుని, ఉల్లిపాయలు పొడుగుగా తరిగిపెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. కుక్కర్లో మంచి నూనె అంతా వేగింది. మంచి పొడుగుగా తరిగిపెట్టుకున్నాం. ఉల్లిపాయలు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా. పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా. ఒక క్యాప్సికమ్ ముక్కలు, చిన్న ముక్కలు, క్యారెట్ ఒకటి, బీనీస్ కొన్ని, 1 కప్ అంతా బీనీస్ మొత్తం ఫ్రై చేద్దాం. మొత్తం ఫ్రై చేద్దాం. టమాటా ముక్కలు 1 కప్పు, అంటే 3 టమాటాలు అనుకున్నాను. 3 టమాటాలు మంచి పొడుగుగా తరిగి పెట్టుకుని 3 టమాటాలు కూడా వేసుకున్నాం. పుదీనా 1 కప్పు వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం. ఇప్పుడు శనగలు నానబెట్టుకునేది, పెద్ద చోలే అంటారు దీన్ని, నానబెట్టుకునే దాన్ని వేసుకుందాం. 1 కప్ అంతా మంచి ఫ్రై చేద్దాం. మంచిగా కలుపుకుందాం బాగా. కొంచెం నూనెలోనే మగ్గాలి కాయగూరలన్నీ. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుందాం. గరం మసాలా కొద్దిగా సగం వేసుకుని గరం మసాలా, అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. కొబ్బరి పాలు తక్కువ ఉంది కాబట్టి 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నా. 1 కప్ ఆల్రెడీ పోస్తే 2 గ్లాసులు కొబ్బరి పాలు పోస్తున్నాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుంటుంది. కాయగూరలు అన్నీ ఉడకాలి కాబట్టి ఇంకొక గ్లాస్ వేస్తున్నాం. మీ ఇష్టం ఎంతకాలం అంత. బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం కుక్కర్లో వేసుకుందామండి. మంచిగా కలిపి మూత పెడదాం. ఇప్పుడు కొబ్బరి పాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెడదాం. ఒక పావు గంట, 3 విజిల్ వచ్చేదాకా అయిపోయిందంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది చూడండి. ఇట్లా పెరుగుతోటి చేసుకోవచ్చు, లేకపోతే మసాలా కర్రీ ఉన్న దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఎక్కువ మొత్తం పెరుగుతోటి తింటారు చాలామంది. అట్లా కూడా చిన్నపిల్లలు మంచిగా తినొచ్చు ఉట్టిగానే, చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందామండి. చోలే మసాలా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చోలేతోటి చాలా బాగుంటుంది. ఇట్లా ఉట్టిగా తిన్నారు కాబట్టి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి